తీపి పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ గా మనము అన్నం ఉడికించిన అన్నమే మనం వాడుకుంటున్నాము. మనకి ఇంట్లో చాలా టైం ఉంది, నిదానంగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మనం రా రైస్ తీసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే, ఇలా ఫాస్ట్ గా అవ్వాలి, త్వరగా పూజ చేసేయాలన్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. అవును, ఎందుకంటే పూజ టైంలో మనం ఒకేసారి రెడీ చేసుకున్నామంటే 3-4 వెరైటీలు చేసుకోవచ్చు కదా. సో అలాంటప్పుడు ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా చేసేసుకుంటే బాగుంటుంది. అవునవును, స్టార్ట్ చేద్దామా మరి? షూర్ అండి. ముందుగా నాకు తెలిసి స్టవ్ ఆన్ చేయడమే ఈ వంటకి. మనం గీ యాడ్ చేసేసుకున్నాం ఫస్ట్. ఇలాంటి స్వీట్ ఐటమ్స్లో ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి పల్లెటూరులో అయితే ఇంకా చాలా ప్యూర్గా దొరుకుతుంది, స్వచ్ఛమైన నెయ్యి. అండ్ ఇప్పుడు మనం జీడిపప్పు వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీడిపప్పు, బాదం పప్పు. మనం మంచి స్మెల్ కోసం ఇలాచి. ఇందులో కొబ్బరి ఇలా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవి కూడా యాడ్ చేసుకుంటాం. సో అన్నీ మనం ఇందులోనే వేసేసుకోవచ్చా, లేదంటే సెపరేట్గా తీసి పెట్టుకుని మళ్ళీ వేసుకోవడం అదేం లేదా? అలా అయినా వేసుకోవచ్చు అండి, ఇలా అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా. ఓకే, మనం రా చేసేటప్పుడు బియ్యం ఉన్నాయి కదా, రా బియ్యం ఉన్నప్పుడు అలా చేసుకుంటే చాలా బాగుంటుంది, సపరేట్గా వేసుకోవచ్చు. ఓకే, సో పెళ్ళయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఓకే, 5 years కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. అయితే పెళ్ళైన అంటే కడప నుంచి మీరు కర్నూలుకి వచ్చారు కదా? కర్నూలుకి వచ్చేసాను. మరి స్టార్టింగ్ లో మీ వాళ్ళు సంక్రాంతి టైంలో మీ హస్బెండ్ కి చేసిన కొత్త అల్లుళ్ళు హడావుడి గురించి చెప్పండి. మేము మా సైడ్ కడప సైడ్ అంతా బాగా నాన్ వెజ్ బాగా తింటామండి. మా హస్బెండ్ సైడ్ వాళ్ళు చాలా తక్కువ. ఓకే, బాగా అలవాటు చేసేసాను మా ఆయనకి. నాటుకోడి, మటన్ తినడము అన్ని నా నుంచి బాగా నేర్చుకున్నాను. మంచిగా అలవాటు చేశారండి. ఎందుకు ఆడవాళ్ళే ప్రతిసారి ఎందుకు మారాలి? మార్చేద్దాం, అంతే, మార్చేయడమే. ఓకే, ఇప్పుడు ఆయన బాగా తింటారు అన్నమాట? బాగా తింటారు ఇప్పుడు. అంటే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం తగ్గించుకుందాం మనం, ఓకేనా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని అలాంటివి అలా ఏమి ఉండవు. ఓకే. ఓ, మీరు అత్తగారు వాళ్ళు కూడా మార్చేసారా? అంటే వాళ్ళు తింటారు, తనకు అలా అలవాట్లేదు ఎందుకో మరి. ఓకే, ఫస్ట్ బెల్లం వేసేసుకో. ఇది కొంచెం మరుగుతుంది కదా, పాకం వచ్చే వరకు ఇలా కొంచెం మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇంకా భోగి గురించి చెప్పండి. భోగి గురించా అండి? మీరు చెప్పండి, మీరు ఎలా చేసుకుంటారు? భోగి పండుగ అంటే ఒకప్పుడు అండి, ఎవరిని అడిగినా ఎంత మాట్లాడించినా కూడా భోగి అంటే మా చిన్నప్పుడు భోగి. అసలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయి అంత ఫ్రీ టైం ఎవరికి దొరకట్లేదు, అంత ఫ్రీ టైం దొరకట్లేదు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. సో కాంక్రీట్ జంగిల్ మధ్యలో ఏదైనా బలవంతంగా మనం చేసుకోవాలంటే చేసుకోవాలి, లేదంటే ఎప్పుడు వచ్చినా లీవ్స్ వచ్చినా వెంటనే ఊరికి వెళ్ళిపోతాం. మీకు లీవ్స్ వస్తాయి? ఎన్ని డేస్ వస్తాయి? సంక్రాంతి హాలిడే 3-4 days వస్తాయండి, చాలు కదా. వాళ్ళు ఇచ్చేది ఏముంది, మనం పెట్టేసుకుంటాం. కానీ అందరూ ఒకే టైంకి తీసుకున్నా కూడా ప్రాబ్లమే అండి. ఎప్పుడన్నా ఊరు వెళ్ళకుండా మిస్ అయిపోయి ఇక్కడే అర్రే వెళ్ళాల్సిందే అలా చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయండి. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఫంక్షన్ జరిగినప్పుడు అయ్యో మిస్ అయిపోయామే, నేను లేను అనేసి. అప్పట్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కాదు కాబట్టి సో ఖచ్చితంగా ఆఫీసులకు వెళ్ళాలి. అవునండి, ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఒక ల్యాప్టాప్ పట్టుకుని పోవాలి. అవును, అది డిఫరెన్స్. ఇప్పుడు కూడా అంతే కదా. మీదేంటి వర్క్ ఫ్రమ్ హోమా? లేదండి, వెళ్ళాల్సిందే. ఓకే, 5 days వెళ్ళాల్సిందేనా? ఏదైనా రీజన్స్ ఉన్నప్పుడు ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ రైస్ వేసేసుకున్నాం. రెగ్యులర్ గా మనం ఎన్ని చేసుకున్నా కూడా దేవుడి కోసం చేసినవి ప్రసాదాలా చేసుకుంటూ ఉంటాం కదా, బాగా టేస్ట్ వస్తాయి, లిమిటెడ్ గా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకొంచెం తిందామంటే అన్ని కొంచెం ఉంటాయి. మనం పులిహోర కోసమే గుళ్ళకు వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయండి.
మిమ్మల్ని అడిగింది మీరు చెప్పలేదు మీ కొత్తళ్ళకి మర్యాదలు మీ కడపోళ్ళు ఎలా చేశారు అని. యూజువల్ అన్ని నార్మలే. యాక్చువల్లీ చాలా ఏడిపిస్తారు కదా. మరదళ్ళు ఉంటే అలా ఏడిపిస్తారు. పాప మా ఆయనకి మరదళ్ళే లేరు. ఓ, ఎంతమంది మీరు? నేను మీరు ఒక్కదాన్ని. అంటే సిస్టర్ సిబ్లింగ్స్ ఎవరు లేరా? ఎవరు లేరు, అందరూ అబ్బాయిలే. ఓ, అబ్బాయి ఉన్నాడు కదా బామ్మర్ది, మరి ఏడిపించచ్చు. వాళ్ళిద్దరు బాగా క్లోజ్, వాళ్ళిద్దరు కలిసి నన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఓహో, సరిపోయింది. అయితే ఇప్పుడు మనం వీళ్ళు క్యాచ్ చేసి మా కడప లాంగ్వేజ్ మాట్లాడతానని నేను బాగా ఏడిపిస్తూ ఉంటారండి. ఇంకా ఎక్కడ మీరు కడప లాంగ్వేజ్ బయటికి రాలేదు. ప్లీజ్ మాట్లాడండి. కడప వాళ్ళు మన లాంగ్వేజ్ దాచుకుంటే ఎలా చెప్పండి? వచ్చేస్తుందండి. అది వచ్చేస్తుందా? ఓకే, రాకపోయినా బలవంతంగా తెప్పియండి. మీకోసం మాట్లాడతాను. మాట్లాడండి. మీరు కడప లాంగ్వేజ్ మీ యాస కనిపించాలి నాకు. ఓకే, ఇప్పుడు ఒక 5 minutes మనం దీన్ని ఇది చేసుకుందాము. ఇదంతా మంచిగా సెట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనా? సో మూత పెట్టేద్దాం అయితే. మూత పెట్టి. ఓకే, కొంచెం మనకి ఉడకాలి. ప్రణీత గారు, అయిపోయిందా మన తీపి పొంగలి? కంప్లీట్. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో తీసేసుకొని టేస్ట్ చేసేది. వేడివేడిగా కమ్మని తీపి పొంగలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తీపి పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, యాలకులు 2, పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, బియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు. తీపి పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం, యాలకులు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేగాక అందులో బెల్లం వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అన్నం, పాలు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తీపి పొంగలి రెడీ.